హాయ్ హలో నమస్తే అస్సలామలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ గోంగూర బోటి, ద బెస్ట్ అండ్ టేస్టీ కర్రీ రెసిపీ అనమాట. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. ఈ స్టైల్లో కనుక ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ డబల్ ఉంటుంది. అంత బాగుంటుంది ఈ కర్రీ రెసిపీ. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే గోంగూర బోటి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా బోటీని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దుబాయ్లో బోటీని షాప్లోనే క్లీన్ చేసి పీసెస్గా కట్ చేసి వాళ్ళే ఇచ్చేస్తారు. వాళ్ళు కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చినా కానీ మనం కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఒక బౌల్లోకి వాటర్ని బాగా బాయిల్ చేసుకున్న వాటర్లోకి ఈ బోటీని వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచేసుకొని, ఇలా నేను చూపిస్తున్నట్లుగా వాటిపైన ఎక్కడైనా బ్లాక్గా ఉన్న, డాట్స్గా ఉన్న, గ్రీనిష్గా ఉన్న ఆ లేయర్ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత శుభ్రంగా 4-5 సార్లు బోటీని నీట్గా వాష్ చేసుకోవాలి. చాలామంది ఈ బోటీ కర్రీని ఇష్టపడరు. మటన్ కర్రీ కన్నా కూడా బోటీ కర్రీనే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ బోటీలో కూడా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. మటన్ కర్రీ తింటే ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుందన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కానీ బోటీ కానీ తలకాయి, కాళ్ళు ఇలాంటివి తింటే హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు. ఎందుకంటే దీనిలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. మన హెల్త్కి సంబంధించిన బెస్ట్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఇంకా ఎవరైనా సరే టేస్ట్ చేయని వారు ఉంటే తప్పకుండా ఒకసారి బోటీ కర్రీని ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఫస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ తినే కొలది దీనికి బాగా ఎడిక్ట్ అవుతారు. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న బోటీని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గోంగూర పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆకులు మాత్రమే తీసి శుభ్రంగా క్లీన్ చేసుకున్న 3 కట్టల గోంగూరని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 8 నిమిషాలు మీడియం హీట్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత చూడండి, ఆకులు కాస్త సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడు ఆకు మొత్తం పేస్ట్ లాగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇలా ఉడకడానికి దగ్గరగా ఇంకొక 8 నిమిషాలు టైం పడుతుంది. లేదు మిక్సీలో డైరెక్ట్గా పేస్ట్ కొట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకొని మరొక 2 నిమిషాలు మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గోంగూర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బోటీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం హీట్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ అంత టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. వీటితో పాటు శుభ్రంగా వాష్ చేసుకున్న బోటీని కూడా వేసేసుకొని 1/2 టీ స్పూను పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడేంత సాల్టు, 1 టీ స్పూను గరం మసాలాను కూడా వేసేసుకొని వీటన్నింటినీ బోటీతో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేసుకున్న కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం హీట్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, బోటీలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి బోటీ మునిగేంత వరకు ఒక 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసేసుకొని మరొకసారి అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి, బోటీ ముదురుగా ఉంటే ఒక 12 విజిల్స్ వేయించుకోవాలి. లేతగా ఉంటే ఒక 8 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కుక్కర్లోని ఆవిరంతా పోయి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి ముందుగానే పేస్ట్ చేసుకున్న గోంగూరని కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ మీ పులుపుకు తగినట్టుగా గోంగూర పేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. గోంగూరని పేస్ట్ చేసేటప్పుడు సాల్ట్ని వేసాం కాబట్టి గోంగూర పేస్ట్ వేసిన తర్వాత అంతా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ అడ్జస్ట్ చేయాలి అంటే ఈ స్టేజ్లోనే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీ గ్రేవీ కనుక థిక్గా అనిపిస్తే 1/2 గ్లాస్ హాట్ వాటర్ని వేసుకోవాలి. హాట్ వాటర్ని వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ మారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది.
వాటర్ని వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉండే గోంగూర బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ గోంగూర బోటి కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.